అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు మనం సంపు గురించి తెలుసుకుందాం. అంటే వాటర్ ట్యాంక్. కింద పెట్టే వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి? దానికి వాస్తు నియమాలు ఏంటిది? అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక స్థలం ఏదైతే ఒక ఒక స్థలం తీసుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఒక స్థలానికి మనం సంపు ఎక్కడ పెట్టవచ్చు? మనం గమనిస్తే ఫస్టు ఒక ఇంటి ప్లాన్ చేసుకున్న తర్వాత సంప్ అనేది డిజైన్ చేయడం అనేది బెస్ట్. ఎందుకంటే ఒక ప్లాన్ అనేది డిసైడ్ చేస్తే ఆ ప్లాన్ కి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక సంపు పెట్టినాం. దాని పక్కనే ఇక్కడనే పిల్లర్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఇబ్బంది కదా! సో, మనం ప్లాన్ చేసుకున్న తర్వాత సంపుకు సంబంధించింది పెడితే బెస్ట్. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ అనేది చెప్తున్నా నేను. ఫస్ట్ ప్లాన్. తర్వాత సంపుకు లేదా బోరు ఇలా ఏదైనా సరే చేసుకోవచ్చు. సో, మనం ఇక్కడ చూస్తే ఒక స్థలంలో ఎక్కడ ఉండాలి సంపు? అంటే వాటర్ ట్యాంక్ అంటే కింద పెట్టే వాటర్ ట్యాంక్. ఓవర్ ట్యాంక్ కాదు. వాటర్ ట్యాంక్ సంపు ఎక్కడ ఉండాలి అని చూస్తే మనము ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇలా చూసినప్పుడు మనం సంప్ అనేది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం. రోడ్ ఈస్ట్ ఫేసింగ్. ఫేసింగ్ బట్టి మళ్ళీ సంపు చేంజ్ అవుతుంది. మీరు గమనించండి. ఫేసింగ్‌ని బట్టి మళ్ళీ సంప్ కూడా చేంజ్ అవుతుంది. సో, ఈస్ట్ ఫేసింగ్ అనుకుంటే దీనికి ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు సంపు అంటే ఈ ప్లేస్‌లో, ఈ ప్లేస్‌లో పెట్టవచ్చు. అంటే ఒక స్థలానికి ఈ పాయింట్‌లో ఎక్కడైనా పెట్టవచ్చు. అంటే దాన్ని మళ్ళీ ప్లాన్ ముందు చెప్పిన మీకు ప్లాన్ బట్టి ఉంటుంది అని. సో, ఈ ఏరియాలో పెట్టవచ్చు. ఇది ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ మాత్రం ఈ ఏరియాలో పెట్టవచ్చు. దాని కండిషన్స్ ఉంటది. అదెలా అంటే మళ్ళీ దీనికి లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది లెంత్ ఎంత? ఈ విడ్త్ ఎంత? అనేది గూడా ఉంటుంది. దాన్ని మళ్ళా మన నక్షత్రాలు చూసి దాని కొలతలేసి ఆ నక్షత్రాల ఆయాది ప్రకారంగా, ఆ నంబర్ ప్రకారంగా మీకెంత లెంత్, ఎంత విడ్త్, డెప్త్ గూడా ఉంటుంది. ఆ డెప్త్ గూడా కాలిక్యులేషన్ ప్రకారంగా ఉంటుంది. అది గమనించండి. ఇది ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి. లేదు ఓ మనము నార్త్ ఫేస్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్త్ అనుకుందాం. నార్త్ ఫేసింగ్ అయితే సంప్ ఎక్కడ పెట్టుకోవచ్చు అన్నప్పుడు సేమ్ పాయింట్. ఇక్కడ గాని ఒక స్థలానికి సెంటర్ ఇది సెంటర్ లైన్, ఇది సెంటర్ లైన్ అనుకుంటే ఒక స్థలానికి ఈ పాయింట్‌లో పెట్టవచ్చు. అది బిల్డింగ్ ప్లాన్ బట్టి మళ్ళా డిసైడ్ అవుతుంది. మన ప్లాన్ ఎట్లయితే ఉంటుందో మళ్ళా అది కార్నర్ నేను అది గూడా చెప్తాను. ఇది బిల్డింగ్ అనుకుందాం. స్థలం గాదు బిల్డింగ్. ఈ బిల్డింగ్‌కి అందరూ ఏం జేస్తున్నారు అంటే ఈ విధంగా పెడుతున్నారు. ఇది రాంగ్ అండి. మీరు గమనించండి. అసలు నేను చూసిన చాలా వరకు ఇట్లనే ఉంది. అది ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు. ఎందుకంటే కార్నర్‌కి పెట్టనే పెట్టొద్దు. అది ఇంటికి టచ్ అయ్యి అస్సలే పెట్టొద్దు. ఇంకా కొన్ని జూస్తే మాత్రం ప్లేస్ లేదు ఏడ పెట్టాలి అని ఇలా పెడుతున్నారు. ఈ కార్నర్‌ది ఇది పిల్లర్ వస్తుంది. ఇది ఇట్లా పెట్టి ఈ విధంగా డిజైన్ జేస్తున్నారు. అంటే కాంపౌండ్ వాల్ ఆడ ప్లేస్ లేక వాళ్ళు పెడుతున్నారు. అది రాంగ్ అసలు. ఇప్పుడు అదే విధంగా వెస్ట్ అనుకుంటే, ఇప్పుడు వెస్ట్ స్థలం అనుకుంటే, ఈ విధంగా పెట్టి ఇది ఓన్లీ వెస్ట్ మాత్రమే ఆప్షన్ ఎక్కడ అంటే, ఒక నార్త్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. మీరు గమనించండి. చాలా వరకు ఏం జేస్తున్నారంటే వెస్ట్ రోడ్ అయితే ఇక్కడ తీసుకొచ్చి ఈస్ట్‌లో పెడుతున్నారు. ఈ ఇంటికి వెనకాల పెడుతున్నారు. ఇది రాంగు. ఒక స్థలం ఒక స్థలం ఆహ్, ఇది రోడ్ ఫేస్ అయితే ఒక్క నిమిషం. పడమర రోడ్. ఇది పడమర అనుకుందాం. హ్మ్. సో, పడమర రోడ్ అన్నప్పుడు మన ఇల్లు ఈ విధంగా చేశామనుకుందాం.
సో, ఇక్కడ ట్యాంక్ ఎక్కడ పెడుతున్నారు అంటే, ఇది ఇంకా దగ్గరికయ్యేసరికి ఇక్కడ ప్లేస్ లేదు అని, ఇక్కడ మెట్లు ఏదో పెట్టేసి, ఇక్కడ పెడుతున్నారు ట్యాంక్ అనేది. అప్పుడు ఇంటికి వెనకాల అవుతుంది. ఇది మొత్తం ఇంటికి వెనకాల అవుతుంది. ఇది ఎంట్రన్స్ అన్నప్పుడు, ఇది వెనకాల అవుతుంది. ఇది చాలా రాంగ్. మీరు గమనించండి. సంపు వెస్ట్ ఫేసింగ్ అన్నప్పుడు ఓన్లీ నార్త్ లోనే పెట్టాలి. కాకుండా ఈస్ట్ లో పెడితే ఇది రాంగ్ అవుతుంది. ఇది మీరు గమనించండి. ఇంకా మీకు దీంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు దానికి సంబంధించిన వీడియోస్ లేదంటే ప్లాన్ పంపిస్తే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అవుతుంది. కానీ మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, పడమర రోడ్ ఉన్నప్పుడు తూర్పులో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఓన్లీ ఈశాన్యంలో మాత్రమే ఈ సగానికి ఇక్కడ ఈ భాగంలో మాత్రమే పెట్టండి. ఇది బెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనము దక్షిణం అనుకుంటే దక్షిణం రోడ్ ఫేస్ దక్షిణం రోడ్ ఫేస్ తీసుకున్నప్పుడు ఈ స్థలానికి ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఈ దక్షిణం రోడ్ ఫేస్ తీసుకున్నప్పుడు ఇల్లు ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా చేసుకుంటే చాలా వరకు ఇంకా డోర్స్ విషయానికొచ్చినప్పుడు ఇంకా చాలా ఉంటుంది. అది తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఓన్లీ మనం వాటర్ ట్యాంక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదే టాపిక్ మాట్లాడదాం. సో, సౌత్ రోడ్ ఫేస్ అన్నప్పుడు మనం ఓన్లీ తూర్పులో మాత్రమే పెట్టాలి. ఎలాంటి పరిస్థితిలో నార్త్ ఉత్తరంలో ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. నేనిది మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ స్థలానికి ఈ భాగంలో ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు. అందరూ చేసే తప్పు ఇదే. ఉత్తరంలో సంపు పెడతారు. నేను చూసిన చాలా వరకు ఉత్తరంలో సంపు పెడుతున్నారు. అలా ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఓన్లీ సౌత్ ఫేసింగ్‌కి ఈస్ట్ ఒకటే ప్రిఫర్. అంటే నార్త్ ఈస్ట్‌లో ఈ కార్నర్ నుంచి ఈ భాగంలోనే పెట్టవాలి. తూర్పు ఈశాన్యంలోనే పెట్టాలి. ఈస్ట్ ఓన్లీ తూర్పు భాగాల మాత్రమే పెట్టాలి. ఇది గమనించండి. ఎందుకంటే సౌత్ ఫేసింగ్ వాళ్ళు మొత్తం నార్త్‌లో పెడుతున్నారు. వాళ్ళకు ఎలాంటిది అంటే వాళ్ళకు దాని సింప్టమ్స్ చాలా ఉంటది. ఒకటి ఏందంటే ఎవరికైనా ఏదైనా నమ్మక ద్రోహాలు జరుగుతాయంటారు చూసిర్రా? వాళ్ళకు మ్యాండేటరీగా ఇలా ఉంటేనే జరుగుతుంది. అంటే పడమర రోడ్ ఫేస్ అయినప్పుడు ఈస్ట్‌లో పెట్టడము. సౌత్ రోడ్ ఫేస్ అయినప్పుడు ఉత్తరంలో పెట్టడము. ఇది పెట్టినప్పుడు నమ్మక ద్రోహాలు మాత్రం కంపల్సరీ జరుగుతుంది. ఎవరైనా నమ్మి ఏదైనా అమౌంట్ గాని, ఫైనాన్షియల్ గాని ఏదన్నా ఇచ్చినా గూడా వాళ్ళు నమ్మక ద్రోహం చేయడం అనేది ఖచ్చితంగా జరుగుంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గమనించండి. మీరు ఒక స్థలానికి తూర్పులో తూర్పు రోడ్ ఫేస్ అయితే ఇక్కడ, నార్త్ అయితే ఈ 2 ప్లేస్‌లు, పడమర అయితే ఓన్లీ ఇక్కడనే మాత్రమే, దక్షిణం అయితే ఈస్ట్‌లో మాత్రమే ఉండాలి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. ఎందుకంటే నేను రీసెంట్‌గా ఒక విజిట్ జేసినాను. వాళ్ళది ఎట్లా ఉందంటే దక్షిణం. వాళ్ళు నంబర్ 1 ఉన్నారు. కానీ వాళ్ళు ఫస్ట్‌లో పాత ఇల్లది. ఇంట్లో చాలా మంచిగుండే అన్నీ మంచిగా సెట్ జేసుకున్నారు. దాని తర్వాత ఏం జరిగింది? ఎవరో వచ్చిర్రంట. మొత్తం చేంజ్ చేసిర్రంట. వాళ్ళసలిప్పుడు బిల్కుల్ జీరోలా అయిపోయిర్రు. నేను పోయి చూసినాను. వాళ్ళకి నేను ఒకటే సజెషన్ చేసిన. ఫస్ట్ ఇదొకటి చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదొకటి చిన్నది చేసుకోండి. చేసుకొని చేసిన తర్వాత ఇంటికి సంబంధించినది ఏముందో తర్వాత చేంజెస్ చేద్దాము. ఇది మీరు చేసుకుంటే కొంచెం మీకు బెటర్ అవుతది అని నేను చెప్పేసి వచ్చిన. వాళ్ళది చేసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు కొంచెం బెటర్ అయినరు. ఇంకంటే ఒక 100 ఉన్నోళ్ళని అంటే మొత్తం 0 కన్నా డౌన్ ఉన్నోళ్ళని న్యూట్రల్ చేయడం బెటర్ గదా! అది నేననేది. అది చేసుకున్నారు. ఇప్పుడు ఆళ్ళు పర్ఫెక్ట్‌గున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా బెటర్‌గా ఇంటి వరకు ఇంకా టచ్ చేయలేదు. ఆళ్ళు లోపలికి ఇంకా నన్ను రమ్మన్నారు. పోయి చూస్తాను. చూసి ఇంకా దాంట్లో చేంజెస్ ఏమున్నాయి ఏంటిదనేది చెప్పాలి. సో, ఏంది అంటే ఫస్ట్ వాళ్ళకు ఫైనాన్షియల్ గూడా లేదు. వాళ్ళు చేయాలి అంటే. నేను వాళ్ళకేం చెప్పానంటే ఇదొక్కటి చేసుకోండి. తర్వాత చూద్దాం ఇంటికి సంబంధించింది. ఫస్ట్ ఇది చేసుకోమని చెప్పినాను. వాళ్ళు అది చేసుకున్నారు. కొంచెం ఇప్పుడు న్యూట్రల్ అయినారు. ఓకే. అది గూడా సంతోషమే గదా! ఎవరైనా. ఓకే. టాపిక్ ఎక్కడికో ఎళ్తుంది.
సో, మీకిప్పుడు ఈ వాటర్ ట్యాంక్ సంబంధించింది మీకర్థమైంది అని నేననుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించినది ఏమన్నా మీకింకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు మీరింకా నాతో మాట్లాడాలి ఏమన్నా అనుకుంటే నాకు వాట్సాప్‌లో మీకు దానికి సంబంధించిన అంటే మీ ప్లాను లేదంటే ఇంటికి సంబంధించిన వీడియో గాని ఏదైనా పంపించి నాకు డౌట్స్ తీసుకోవచ్చు. దానికి అపాయింట్‌మెంట్ ఉంటుంది. మీరు ఒకసారి నా నంబర్‌కి హాయ్ అని పెడితే వాట్సాప్‌లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తుంది. మీరు ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మరింక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.